అప్పటికే వీళ్ళు చేసిన అరాచకాలకి సంవత్సరం ఏమేమి చేశారో దానికి మన 4వ తేదీ వెన్నుపోటు దినోత్సవం చేసినాము. అసలు ఊహించని విధంగా కూడా వ్యతిరేకత కనిపించింది. అది వాళ్ళకి అర్థమైపోయింది, ఇంకా మా పని అయిపోయింది, సంవత్సరానికి ఇంత వ్యతిరేకత వచ్చింది కదా అని చెప్పేసి. గతంలో మరి ఎలక్షన్ల కంటే ముందు ఎన్నో హామీలు చెప్పి ఈరోజు ప్రజలను మొత్తం మోసం చేశారు. అంటే ఒకరిని కాదు, ఇద్దరిని కాదు, అందరినీ మోసం చేసేది కాక ఏమో ఆయన సూపర్ 6 పథకాలు అమలు చేసిన విధంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఎవ్వరికీ ఇవ్వద్దండి అని చెప్పేసి అనడం ఒక విడ్డూరం. మరి ఒక సీఎం స్థానంలో ఉండి ఆ మాట మాట్లాడడం ప్రజలు చాలా బాధాకరమైన విషయం. అది ఈరోజు తేడా గమనిస్తే 1 ఇయర్ పాలనలో చంద్రబాబు నాయుడు గారి పాలన, 5 ఏళ్ళు జగనన్న గారి పాలన చూస్తే మొత్తము ప్రజలంతా కూడా ఈరోజు ఆ డిఫరెంట్ ఏందో తెలుసుకుంటున్నారు. ఈ పాటికి జగనన్న ఉండింటే అమ్మఒడి అనేది 2వ సంవత్సరం పడే పరిస్థితి ప్రజలకి. మరి ఈరోజు అమ్మఒడి అనే పదం తీసేసి తల్లికి వందనం అని నిజంగా తల్లులకు అంతా కూడా 30 లక్షలతో కోత విధించినారు నిన్న. నిజంగా మా అధ్యక్షుల వారు చెప్పినట్లుగా మేము వాళ్ళ పథకాల గురించి ప్రజలకు ఇవ్వండి అయ్యా, మీరు ఏ హామీలు ఇచ్చారో అవన్నీ ఇవ్వండి అయ్యా అని చెప్పి మేము చాలా పండును కదా ఒత్తిడి చేసేట్లా తీసుకొస్తే ఈ రోజుకి కూడా తల్లులందరికీ కూడా 30 లక్షల మంది తల్లులకు ఎగనామం పెట్టిన పరిస్థితులు మీ అధికారంలో. ఆ రోజు 2000 డెవలప్మెంట్కు స్కూళ్ళకి డెవలప్మెంట్ అని చెప్పేసి మేము ఆ రోజు అమ్మఒడి ఇస్తే ప్రజలకి తల్లులకి, ఈరోజు మీరు అదే పని చేస్తున్నారు. అంటే జగనన్న చేసేటువంటి మీకు మెప్పే లోపల, బయటికి మాత్రం జగనన్న ఏవి కనపడకూడదు చేసినట్టు చెప్పేసి అన్యాయంగా పేద వాళ్ళందరికీ కూడా ఉచిత బియ్యం ఇంటి దగ్గరకు వచ్చి వేస్తుంటే వాళ్ళందరినీ కూడా ఈరోజు జగనన్న గుర్తుకొస్తాడని చెప్పేసి అవన్నీ కూడా ఉచిత బియ్యాల వారిని అందరినీ కూడా ఎక్కడో ఆమ్లెట్ విలేజ్లు ఉంటాయి, విలేజ్కు ఎక్కడో ప్రతి పక్క ఉన్న గ్రామానికి వెళ్ళిపోయి ఆ గ్రామానికి వెళ్ళిపోయి పక్కనున్న గ్రామం తీసుకొని పోవాలంటే ఎంత ఇబ్బందికరంగా ముసలి వాళ్ళు ఉంటారు. ఆ బియ్యం మోసుకొని మనం కూడా మొన్న పత్రికల్లో చూసాం ఎంత అవస్థ పడినారో ఒక నెల రోజులకే. కానీ అట్లా పేదవాళ్ళు బాధపడినా పర్లేదు, చంద్రబాబు నాయుడు గారికి జగనన్న గుర్తు రాకుండా చేయాలనేది ఒక టార్గెట్. కాబట్టి అవి కూడా మరి పేదవాళ్ళకి ఉచితంగా ఇంటి దగ్గరకు డోర్ డెలివరీ చేయకోకుండా కూడా చేసిన పరిస్థితి నీ సీనియారిటీ పనికొచ్చింది. మరి అదే నువ్వు పెద్ద గొప్పలు చెప్పావు, అదే పత్తికొండకే వచ్చి సుమారుగా 2-3 సార్లు వచ్చి చెప్పిపోయిన పరిస్థితులు. నేను కరెంటు ఛార్జీలు పెంచబోనని చెప్పేసి వాగ్దానాలు ఇచ్చి వెళ్ళావు. 1 సంవత్సరానికే ఎన్నోసార్లు కరెంటు షాక్, ఫ్యాను స్విచ్ చేయాలన్న షాకు, లైట్ వేయాలన్న షాకు, సుమారుగా 15,000 కోట్లు ఈరోజు కరెంటు షాక్ మీద షాక్ కొడుతూ ప్రతి ఇంట్లో కూడా షాక్గా నిలబడిపోయిన పరిస్థితులు ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో చూస్తున్నాం. ఇట్లా చెప్పుకుంటూ పోతే లాస్ట్ ఇయర్ రైతుల గురించి ఏ ఇన్సూరెన్స్ లేదు, ఏ రైతు భరోసా లేదు, అసలు రైతులకు గిట్టుబాటు ధర లేక నీ 1 ఇయర్ కాలంలో ఎంతమంది ఆత్మహత్యకు చేసుకున్న పరిస్థితులు రైతాంగంతో ఒకసారి గుర్తు చేసుకోవాలి. 2వ సంవత్సరం కూడా తొలకరి శనులు స్టార్ట్ అయిపోయినాయి. ఎక్కడ సబ్సిడీ విత్తనాలు లేదు, ఎరువులు లేదు, మందులు లేదు, ఏమీ లేదు, రైతు భరోసా లేదు 2వ సంవత్సరం కూడా. ఈరోజు ఆ 1-30 అందరికి కూడా తల్లులకు ఎగనామం పెట్టేశారు. తల్లికి వందనం అని చెప్పేసి గొప్ప చెప్పుకుంటున్నారు మీరు. అదే మా అధికారంలో మా జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎక్కడా కరోనా తాండవిస్తున్న పరిస్థితులు అయినా కూడా అక్క చెల్లెమ్మలకి ఎక్కడా కూడా పొరపాటు చేయకూడదని చెప్పేసి చేసిన పరిస్థితులు 5 సంవత్సరాలంతా కూడా మేమంతా కూడా ఇళ్ళకి తిరిగి రాని వాళ్ళకు కూడా ఇంకా ఎక్కడన్నా కూడా పొరపాటు అన్నా కూడా వాళ్ళను కూడా చేసి వాళ్ళకు కూడా వచ్చే విధంగా కూడా మేము గడప చేసి అది జగనన్న ప్రభుత్వానికి, నీ ప్రభుత్వానికి మీరు ఎగరగొట్టాలని చెప్పేసి ఉద్దేశము. మా జగనన్న ప్రతి వాళ్ళకి కూడా అర్హత ఉన్న ప్రతి వాళ్ళకి, ఓటు వేయని ప్రతి వాళ్ళకి, అన్ని ప్రాంతాల వారికి, అన్ని కులాల వారికి, ప్రతి వర్గానికి కూడా అందాలని చెప్పేసి మరి అప్పుడు ఇచ్చిన పరిస్థితులన్నీ కూడా ఎవరిని మోసం చేయండి, విద్యార్థులను మోసం చేసిరి, మరి నిరుద్యోగుల్ని మోసం చేస్తేవి, రైతన్నను మోసం చేస్తేవి, చదువుకునే పిల్లల్ని మోసం చేస్తేవి, తల్లుల్ని మోసం చేస్తేవి. ఇంకా మీరు ఈరోజు ఏదో పెద్దగా ఇచ్చినామన్నట్టుగా సూపర్ 6 అయిపోయాయి ఇచ్చేసామంట. మీరు చెప్పినది ఒకటేనా? మీరు చెప్పినది సూపర్ 6లో భాగంగా ఈరోజు అదే జగన్మోహన్ రెడ్డి గారికి మీరు మీరు చంద్రబాబు నాయుడు గారు 4 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాను, నాకు అనుభవం ఉందని చెప్పుకొని ఆ రోజు అదే పత్తికొండలో మాట్లాడి మీరు సభ పెట్టినారే. ఈరోజు మేము అడుగుతున్నాం మిమ్మల్ని, మరి ఎందుకు మీకు
మరి మీకు పింఛన్ వస్తే చాలా ముసలి వాళ్ళు ఉంటారని చెప్పేసి అందులో చాలా మటుకు పింఛన్ అంటేనే ముసలి వాళ్ళు అనేది ఒక ముద్ర. ఇళ్ళకి తీసుకుపోయి ఇవ్వాలనే ఒక మంచి ఆలోచన జగనన్నకు వస్తే అదే ఆలోచన నువ్వు 4 సార్లు ముఖ్యమంత్రి అయినా నీకెందుకు రాలేదని మేము అడుగుతున్నాం. అదే పాటిస్తున్నావు. నెల నెలకు ఆ పింఛన్ తీసుకుపోయి అదే ఇళ్ళకి ఇస్తున్నాను అంటే నీకు రాని మంచి ఆలోచన ఈరోజు జగనన్నకు వచ్చిందని చెప్పేసి మీరు తెలుసుకోవాలి. మీకు తెలుసు ఆల్రెడీ, అదే పని మీరు చేస్తున్నారనమాట. అంటే మంచి అనుభవము ముఖ్యం కాదు, మంచి మనసు ప్రజలకు చేయాలనే ఆలోచన వస్తే అన్ని మంచి థాట్స్ అన్ని మనకు వస్తాయి అన్నమాట. ఈరోజు అన్ని మీరు మోసాలు చెప్పిన వాగ్దానాలు మోసాలు ఇయ్యలేమనేది కూడా మీకు తెలుసు. అయినా కూడా ఈరోజు అన్ని అబద్ధాలు చెప్పారు కుర్చీ కోసం. ఈరోజు అన్ని అబద్ధాలు చెప్పి ఈరోజు ప్రజలంతా కూడా వ్యతిరేకత జూన్ 4th రోజే రాష్ట్రంలో అందరూ కూడా మీకు ఈ వ్యతిరేక పాలన వచ్చింది. అందరూ కూడా తండోపతండాలుగా ప్రతి వాళ్ళు కూడా ఆ రోజు స్వచ్ఛందంగా పాల్గొన్న పరిస్థితి మీకు అర్థమైపోయింది. రేపే చూపిస్తారు వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్లోనే వైఎస్ఆర్సీపీ అంటే ఏందో చూపిస్తారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి మోసాలను చేసిన సంవత్సరం మోసాలను ఎండగట్టడానికి ఈరోజు మేము పుస్తకావిష్కరణ చేస్తున్నాం. జిల్లాల నుంచి లాస్ట్ గ్రామ స్థాయిలో వెళ్ళే వరకు కూడా మేము ఖచ్చితంగా దీన్ని తీసుకెళ్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం.